మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని చందాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ముందుగా పాఠశాలలో ఉన్నటువంటి హాజరు పట్టికను, విద్యార్థులకు అందించే వంట సామాగ్రిలను మండల అధికారి నీరజతో తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న వంటి మాక్ పోలింగ్ సరళిని ఓటర్ అభ్యర్థి నుండి ఏజెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ వరకు నిర్వహించిన విద్యార్థులను అభినందించి జిల్లా విద్యాధికారికి తనకు కేటాయించిన బూత్లో విద్యాధికారి ఓటు వేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం అమర్ సేనారెడ్డి, యూనియన్ నాయకులు వెంకట్రామరెడ్డి, చల్లా లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధా తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ జర్నలిస్ట్ రాజు రెడ్డిపల్లి. సార్ కొంచెం అందరంటే లైన్ బాగుంటుంది. సరే ఓకే సార్ అందరు టైం పెట్టండి. రైట్. మాక్ పోల్ నిర్వహించడం జరిగింది. మన భారతదేశం అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని భావి ఓటర్లైనటువంటి హై స్కూల్ పిల్లలకి మరి దాని గురించి ఒరిజినల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలియజెప్పడం కోసం ఈరోజు మాక్ పోల్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. పిల్లలే దానికి సంబంధించిన అధికారులుగా, పిల్లలే ఓటర్లుగా మరి దానికి సంబంధించినటువంటి లిస్టులు ఏ విధంగా ఉంటాయి, ఓటర్ లిస్టులు ఏ విధంగా ఉంటాయి, ఎన్నికల ప్రక్రియ లోపల అధికారులు ఏ అధికారి బాధ్యత ఏది అనేది దానికి సంబంధించి వివరిస్తూ మనం ఓటింగ్ ఎట్లా చేయాలి, వయలేషన్ ఆఫ్ సీక్రెసీ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి సీక్రెట్గా మనం ఓటుని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశం పైన మరి పిల్లలకి ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న మాక్ పోలింగ్ కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది. దీంట్లో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న నేను హెచ్ఎం గారికి, మిగతా విద్యార్థులు అందరికీ అభినందిస్తున్నాను. సో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తాను. చాలా మంచి ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం, అవగాహన జరుగుతున్న విద్యార్థులకి. సో సువర్ణ భారతదేశాన్ని నిర్మించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే ఈ ఎన్నికల వ్యవస్థలో ఒక పార్ట్ అయినటువంటి సూపర్వైజర్ గారికి అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ బిఎల్ఓ ఇచ్చేసినటువంటి బిఎల్ఓలకి ప్లస్ యాజ్ ఏఆర్ఓగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి నాకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.